హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది బాగా 2-3 సార్లు కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకున్న తర్వాత దీన్ని వడకట్టేసుకుందాం. వాటర్ అన్ని వడకట్టేసుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లో కానీ క్లాత్లో కానీ పలచగా వేసేసుకొని నెమ్మంతా పోయి పొడి పొడిగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇలా పొడి పొడిగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి మార్చేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 4 నిమిషాలు టైం పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టారంటే కలర్ మారిపోతుంది, టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. కలర్ అనేది ఎక్కువగా రావాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాలండి. అవి చల్లారేలోపు మనం ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు చక్కెర వేసుకున్నాం. 1.5 కప్పు వాటర్ వేసుకున్నాం. ఇది పాకమంతా అవసరం లేదు, చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయి మరుగుతుంది కదా, అప్పుడు ఆపేస్తే సరిపోతుంది. చూడండి, చక్కెర అంతా కరిగిపోయి బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో స్టవ్ ఆపేసుకుందాం. ఇవి చల్లారాయండి, వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, సన్నని రవ్వ ఉంటుంది కదా అలా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నా. దీంట్లో బాదం వేసుకుంటున్నాను. మీకు నచ్చినవి నట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయాయి, ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ వాటర్,
ఇవి వేసేసుకున్నా. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. కలుపుతూనే ఉండండి, ఉండలు కట్టకుండా చూసుకోండి. ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండండి. చూడండి దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు దీంట్లో 2 యాలకులు వేసుకున్నా. మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం, అది కూడా వేసేసుకున్నా. చూడండి పూర్తిగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నా. ఇది బాగా ముద్దలాగే తయారవుతుందండి. అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండండి. చూడండి బాగా ముద్దలాగా తయారైపోయింది కదా. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నా. పెసరపప్పుతో స్వీట్ రెడీ అయిపోయిందండి. తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.